ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనం ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయంలో 33వ శ్లోకం చదివాం. దీనిలో ఏమిటి? ఇంతసేపు కృష్ణుడు ఏం చెప్పాడు? ప్రకృతి యొక్క గుణముల చేత సమ్మూఢులైనటువంటి వాళ్ళై, అంటే ప్రకృతి యొక్క గుణములు అంటే ఏమిటి? వాళ్ళ గుణ వికారములైనటువంటి ఇంద్రియములు వీటన్నిటి చేత సమ్మోహితులైనటువంటి వాళ్ళై వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ ధర్మాన్ని మర్చిపోతున్నారు. సజ్జంతే గుణకర్మసు, ఆ గుణములు ప్రేరేపించేటువంటి కర్మలలో వాళ్ళు పోతున్నారు. తర్వాత అలాంటప్పుడు మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఇవన్నీ చెప్పాడు. నాలో సన్యసించుకుంటే ఏంటి? ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేయాల్సినటువంటి కర్మ చెయ్యి అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? ఎవరైతే నేను చెప్పిన దాన్ని అనుసరిస్తారో వాళ్ళు ముచ్యంతే తేపి కర్మభిః, ఆ కర్మ బంధం నుంచి వాళ్ళు ముక్తిని పొందుతారు. ఎవరైతే ఇది చెయ్యరో వాళ్ళు మూర్ఖులు. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్, అన్నిటిలో కూడా వాళ్ళు విమూఢులే అని అన్నాడు. నష్టాన్ అచేతస, వాళ్ళు నష్టమైనటువంటి వాళ్ళే అని అన్నాడు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏం చెప్పాడంటే 33వ శ్లోకంలో, సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అన్నాడు. అంటే ఏమిటి? స్వస్యాహ ప్రకృతి ప్రకృతి అంటే ఏం చెప్పారు అక్కడ? పూర్వకృత ధర్మాధర్మాది సంస్కార అన్నాడు. అంటే పూర్వ జన్మల్లో చేసినటువంటి పుణ్య పాపాల యొక్క సంస్కారాలు ఏవైతే మన మనసులో, ఇక్కడ సబ్ కాన్షియస్ అంటాం కదా, సబ్ కాన్షియస్ లో ఇప్పుడు బతికున్నంత కాలం ఉంటుంది. బట్ ఈ మైండ్, ఇది సేమ్ మైండ్ ఓన్లీ ట్రాన్స్మైగ్రేట్స్ కదా. ఇప్పుడు ట్రాన్స్మైగ్రేషన్ అనే దానిలో మైండ్ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కదా. మిగతా ప్రాణము, ఇంద్రియాలు అవన్నీ కూడా సెకండరీ. బట్ మైండ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఆ మైండ్ అనేది కూడా సబ్ కాన్షియస్, అది ట్రాన్స్మైగ్రేట్ అయినప్పుడు ఆ ధర్మాది సంస్కారములు మళ్ళీ వాడు తీసుకునే నెక్స్ట్ జన్మలో కూడా ఉంటుంది. ఆ సంస్కారాలు వాడిని కర్మకు ప్రేరేపిస్తాయి. అలాంటప్పుడు నేను నేను ఆర్డర్ ఇస్తే ఏమిటి? నిగ్రహ కిం కరిష్యతి, నా శాసనం గాని మరొకటి శాసనం గాని ఏం పనిచేస్తుంది అని. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనుషులు ఎట్లు లా అబైడింగ్ ఉండరు, కాబట్టి లా మాత్రం ఎందుకు చేయాలి, ఎందుకు ఏం లా ఏం పని చేస్తుంది అన్నట్టుగా ఒక సార్ట్ ఆఫ్ ఒక వే ఆఫ్ సేయింగ్, ఒక పర్టికులర్ మూడ్ లో చెప్పినట్టు ఉంటుంది. ఏమిటి? అందరు కూడా లా చట్టాన్ని డిసోబే చేయడమే చేస్తుంటారు కదా, మరి చట్టాన్ని చేసి ఏం ప్రయోజనం అని. మరి చేయకుండా ఉండాలనా అంటే చేయాలి. ఎందుకంటే దాన్ని అనుసరించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చట్టాన్ని అనుసరించని వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని అనుసరించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ అందుకని నెక్స్ట్ శ్లోకంలో కొన్ని చెప్తున్నాడు. అయ్యా ఇవన్నీ కూడా ఉంటాయి. ఏమిటి? ఆ ప్రకృతి కొన్ని ధర్మాది సంస్కారం ఇదంతా ఉంటుంది. కొన్ని గుణాలు అన్ని స్వధర్మాన్ని మరిచిపోయేట్టు చేస్తుంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఆ వాటి వశానికి నువ్వు రావద్దు అంటున్నాడు. దేని వశానికి? రాగద్వేషముల కారణంగా నీవు ఏం చేస్తున్నావు? నీ స్వధర్మాన్ని మర్చిపోతున్నావు. ప్రకృతి యొక్క పూర్వ సంస్కారాలు ఎలా ఉన్నాయంటే, ఆ సంస్కారాలు అన్నిటి నిండా కూడా రాగము ద్వేషము ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా న్యూట్రల్ గా లేదనమాట. పూర్వజన్మ సంస్కారాలు అన్ని కూడా రాగము ద్వేషము ఆ రెండే కాదు, ఇంకా కొన్ని చాలా మంచి సంస్కారాలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని ప్రతి దానిలో కూడా ఒకటి ఇష్టము అనిష్టము అనేటువంటి భావనలు కూడా ఉంటాయి. దానివల్ల ఏమవుతున్నది? ఇక్కడ ఇతను స్వధర్మాన్ని మర్చిపోతున్నాడు. అది ఇక్కడ చెప్పబోయేటువంటి శ్లోకం. దానికి ఒక చిన్న అవతారిక ఉన్నది. రెండో 34వ శ్లోకానికి ఒక చిన్న అవతారిక శ్రీనివాస్ అవుదాం. యది సర్వో జంతు यदि सर्वो जन्तुः ఆత్మన ప్రకృతి సదృశమేవ చేష్టతే आत्मनः प्रकृतिसदृशमेव चेष्टते నచ ప్రకృతి శూన్య కశ్చిదస్తి न च प्रकृतिशून्यः कश्चिदस्ति తతః పురుషకారస్య విషయానుపపత్తేః ततः पुरुषकारस्य विषयानुपपत्तेः శాస్త్రానర్థక్య ప్రాప్తౌ ఇదముచ్యతే. शास्त्रानर्थक्यप्राप्तौ इदमुच्यते। మనకంతా ఏమంటుంటారంటే భారతీయులు లేక హిందూ మతం అంటే ఇదంతా కూడా కర్మవాదము, ఫేటలిజం. ఓ నా కర్మ ఏం చేద్దాము అనేటువంటిది, మనం అంతా దేవుడే అన్నట్టుగా మనం మాట్లాడుతుంటాం. మరి అలాంటప్పుడు పురుషకారము అనే పదం ఇక్కడ వాడాడు. పురుషకారం అంటే ఏంటి? హ్యూమన్ ఎఫర్ట్. హ్యూమన్ ఎఫర్ట్ అనేది ఏమైనా ఉందా? ఎవ్రీథింగ్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైండ్,
ప్రతి ఒక్కటి కూడా పుట్టినప్పటి నుంచి అంతా కూడా నువ్వు ప్రీ డిటర్మిండ్ అయితే ఇంకా మరి పుణ్యం చేశాడు పాపం చేసినాడు అనేది ఏమిటి? దట్ ఈస్ ఆల్సో ప్రీ డిటర్మిండ్ కదా. మరి అలాంటప్పుడు మంచి పని చేసినా చెడు పని చేసినా పుణ్యమో పాపమో రావడం అనేటువంటిది కూడా దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అన్జస్టిఫైడ్. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ప్రీ డిటర్మిండ్. మరి ఆల్రెడీ నువ్వు ప్రీ డిటర్మిన్ చేశావు. నువ్వే అంటే ఎవడు? ఆ దేవుడు. దేవుడు అనేవాడే మనల్ని ప్రీ డిటర్మిన్ చేసి ప్రీ డిటర్మిన్ చేసిన తర్వాత నువ్వు ఆ ప్రీ దాంతో దాని వల్లనే మంచి పనో చెడు పనో ఏదో చేస్తుంటే దానికి మళ్ళీ పుణ్యము పాపము అని చెప్పని మనల్ని మళ్ళీ శిక్షించడం అనేటువంటిది చాలా తప్పు కదా. సో పుణ్యపాప వ్యవస్థే దెబ్బతింటుంది. సో కాబట్టి ఏమిటి ఇది? అప్పుడు అలాంటప్పుడు శాస్త్రం కూడా అనర్థకమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్. మ్యాన్ ఈజ్ ప్రీ డిటర్మిన్ టు డిజోబే లా. మరి అలాంటప్పుడు ఇంకా శాస్త్రం లా అనేటువంటిది ఇర్రెలవెంట్ అన్నట్టు ఉంటుంది. అన్నట్టు దట్ ఈస్ అనాలజీ హియర్. ఇది సర్వో జంతు అంటే ప్రతి వ్యక్తి కూడా జంతువు అంటే ఇక్కడ పుట్టినటువంటి వాడు జని ప్రాదుర్భావి అని కదా. జని అంటే పుట్టడం. జంతువు అంటే ఇక్కడ మనం యానిమల్స్ తీసుకోకూడదు, మనుషుల్నే తీసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం అంతా మనుషులకే చెప్పబడింది కదండి. మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య అనేది ఒక వాక్యం ఉంది. మనుష్యాధికారత్వాత్ అంటే మన శాస్త్రం అనేటువంటిది మనుషులను గుర్తించే, మనుషులను మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలోనే, మనుషుల దృష్టికోణంలోనే వాళ్ళని ఉద్దేశించి చెప్పబడింది అని. సర్వో జంతు ఆత్మన ప్రకృతి సదృశమేవ చేష్టతే. ఆత్మన అంటే సర్వో జంతు ఆత్మన ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ప్రకృతికి అనుగుణంగా ఆయన చేష్టతే అంటే ఆయన యొక్క నడవడిక ఉంటుందో. నచ ప్రకృతి శూన్య కశ్చిదస్తి. మరి అలాంటప్పుడు ప్రకృతి శూన్యుడైనటువంటి వాడు అంటే ఆ ధర్మాది సంస్కారములు లేనటువంటి వాడు ఎవడూ లేడు కదా. ఎందుకంటే ఎన్నెన్నో ఇప్పుడు మనం ఉన్నాము అంటే ఎన్నెన్నో ప్రీవియస్ జన్మలు ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాల్లో కొన్ని మాటికి మారుతుంటాయి. కొంచెం మంచి మంచి సంస్కారాలు వస్తుంటాయి, మళ్ళీ చెడు సంస్కారాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇదంతా నడుస్తున్నది కదా. సో ప్రకృతి శూన్య, ఆ సంస్కారములు లేనివాడు ఎవడు లేడు కదా. తతః అలాంటప్పుడు పురుషకారస్య విషయ అనుపపత్తేహే. పురుషకారం అంటే ఏమిటి? పురుష ప్రయత్నం, లేకుంటే హ్యూమన్ ఎఫర్ట్. మనం లేదా నేను వేరే ఫలానా ఏదో వేరే మార్గంలో వెళ్తాను, నాకు ఫ్రీడమ్ ఉన్నది అనేటువంటి ఇదే అనే ప్రశ్నే లేకపోతుంది. ఆ విషయమే అనుపపత్తి అంటే ఆ ప్రసక్తి కూడా రాదు. ఆ విషయం యొక్క అదేంటి చెప్పే ఉపపత్తి అంటే ఏమిటి అక్కడ? విషయ అనుపపత్తే అంటే దాని యొక్క ప్రసక్తే అక్కడ రాదు అని. ఏది? పురుషకారం అనే దాని యొక్క ప్రసక్తే అక్కడ రాకుండా పోతుంది. శాస్త్ర అనర్థక్య ప్రాప్తవు. శాస్త్రం అంతా కూడా అనర్థకం అవుతుంది. అనర్థకం అంటే ఏమిటి? అది చాలా యూస్లెస్. అర్థం అంటే ప్రయోజనం, ఆ, అనర్థకం అంటే ఏమిటి? యూస్లెస్ అంతే. శాస్త్ర అనర్థక్యం అంటే ఏంటి? శాస్త్రం బికమ్స్ యూస్లెస్, రిడండెంట్, సూపర్ఫ్లూవస్ అని ఏదో చెప్పుకోవచ్చు. సో అదంతా కూడా శాస్త్రం అర్థ అనర్థక్య ప్రాప్తవు ఇదముచ్యతే. ఈ విధంగా చెప్పబడుతున్నది. ఏమంటున్నాడు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే శ్లోకం ఇంద్రియస్యేంద్రియాస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ అయోర్న వశమాగచ్చేత్ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. తౌ హ్యస్య పరిపంథినౌ. పురుషకారం అనేది ఉందయ్యా అని అంటున్నాడు కృష్ణుడు చాలా క్లియర్ గా. ఈ ఇంద్రియములు ప్రతి ఇంద్రియానికి కూడా మీకు ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయాలతో రాగము ద్వేషము ఇట్లాది ఒక వ్యవస్థ ఆల్రెడీ ఉన్నది. అలా వ్యవస్థ ఏర్పడి ఉన్నది బికాజ్ ఆఫ్ యువర్ సంస్కారస్. కానీ వాటి వశములేకి రావద్దు. వాటి వశములేకి రాకుండా రాగద్వేషాలకు అతీతంగా నువ్వు మనస్సును నువ్వు చెప్పుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి అంటే శాస్త్రాన్ని ఫాలో కావాలి. శాస్త్రాన్ని యూ హ్యావ్ టు కాన్షియస్లీ ఫాలో. విల్ఫుల్లీ కాన్షియస్లీ విత్ ఆల్ ఎఫర్ట్ వీ హ్యావ్ టు ఫాలో శాస్త్ర. అది చెప్పబోతున్నాడు. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే. అర్థం అంటే ప్రయోజనం. దాని ప్రయోజనం కాదు, విషయం. ఇక్కడ ఇక్కడ ఇంద్రియార్థములు అంటే విషయములు కూడా ఉన్నాయి కదా. సో ఇంద్రియస్య అర్థే అంటే ఏమిటి? ప్రతి ఇంద్రియానికి కూడా దానికి రిలవెంట్ అయినటువంటి విషయం అందు. అంటే కంటికి విషయమైనటువంటిది ఏంటి? నా ఎదురుగా ఉన్న వస్తువు. ముక్కుకు విషయం ఏంటి? ఏదో సమ్ స్మెల్. ఇంకేదో చెవికి విషయం ఏంటి అంటే సమ్ సౌండ్. అలాగే శబ్ద స్పర్శ రూపరస గంధములు ఉంటాం కదా, అవి విషయములు. ఆ విషయ ఆ విషయాలు అనమాట. సో దాని వాటి యందు రాగద్వేషవు, రాగము గాని ద్వేషము గాని. రాగద్వేషం అంటే రాగద్వేషాలు ద్వివచనం అనుకోండి. ఏదో రాగము గాని ద్వేషం గాని ఉంటుంది. వ్యవస్థితం అంటే ఆ వ్యవస్థ అలా ఉన్నది.
వాడికి ఆ పూర్వజన్మ సంస్కారాన్ని పట్టుకొని ఒకడికి కొన్ని 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 టెండెన్సీస్ ఉంటాయి. ఒక ప్రీ లేటెంట్ టెండెన్సీస్, ఆ టెండెన్సీస్ ప్రకారం వాడు వెళుతుంటాడు. తయోహో న వశం ఆగచ్చేత్. తయోహో వాటి యొక్క వశమునకు నా ఆగచ్చేత్ అంటే రావద్దు, రాకూడదు అని. తౌ హి అస్య పరిపంథినౌ. తౌ ఆ రెండు కూడా, హి బికాజ్ అని, హి అంటే ఇండీడ్, ఎందుకంటే అని. ఎందుకంటే తౌ అస్య, అస్య అంటే ఎవడికి? సాధకుడికి. ఈ సాధకుడికి పరిపంథినౌ. పరిపంథి అంటే ఏమిటి? మనం పంథ అంటే మార్గం, పరిపంథి అంటే ఆ మార్గం నుంచి మనల్ని భ్రష్టు పట్టించేవాడు. పరిపంథి అంటే ఎనిమి అనుకోండి, సింపుల్ మీనింగ్ ఈజ్ ఎనిమి. ఎనిమి అంటే అట్లాగా అలా కాకుండా పంథ అంటే మార్గం, పరిపంథి అంటే ఏంటి? ఆ మార్గం నుంచి తప్పించి మనల్ని భ్రష్టు పట్టించేటువంటి వాడు అనేటువంటి వాడు అని అర్థం. పరిపంథి, పరిపంథి నవ్వు అనేది మళ్ళీ ద్వివచనం. సో ప్రతి ఇంద్రియానికి కూడా దాని విషయమందు రాగద్వేషములు ఓ వ్యవస్థ ఉన్నది. వాటి వశానికి రావద్దు, ఆ రెండింటి వశానికి రావద్దు. ఎందుకు? ఆ రెండు కూడా మనల్ని తప్పు మార్గంలోకి తీసుకెళ్తాయి అని ఇక్కడ విషయం అన్నమాట. సో ఇక్కడ ఏమిటి చూద్దాం, భాష్యమే చూద్దాం నేరుగా. ఆ, ఇంద్రియస్య అర్థే, సర్వేంద్రియాణం అర్థే इन्द्रियस्य इन्द्रियस्य अर्थे सर्वेन्द्रियाणाम् अर्थे శబ్దాది విశిష్టే ఇష్టే, शब्द శబ్దాది విషయే ఇష్టే, शब्दादिविषये इष्टे శబ్దాది విషయే ఇష్టే రాగ, शब्दादिविषये इष्टे रागः అనిష్టే ద్వేష ఇత్యేవం. अनिष्टे द्वेषः इत्येवम् ప్రతీంద్రియార్థే రాగద్వేషౌ అవశ్యం భావినౌ. ఇక్కడ ప్రతీంద్రియార్థం రాగద్వేషౌ అవశ్యం భావినౌ అనుంది. ప్రతీంద్రియార్థే అనేది కూడా కరెక్టే. ప్రతీంద్రియార్థం కూడా ఉంది, ప్రతీంద్రియార్థే అని కూడా కరెక్ట్. ఆ పుస్తకంలో ప్రతీంద్రియార్థే అని ఉన్నది, ప్రతి ఇంద్రియ విషయం నందు అని. సో ఇంద్రియస్య అర్థే అంటే ఏమన్నారు? సర్వేంద్రియాణం అర్థే, ప్రతి అన్ని అవయవాలకు, అన్ని ఇంద్రియాలకు కూడా వాటి యొక్క విషయముల యందు ఏమిటి? ఆ విషయములు ఏంటి? శబ్ద స్పర్శ రూపరసగంధముల యందు ఇష్టే రాగ, అనిష్టే ద్వేష. ఒకదాని ఎందు రాగము, ఒకదాని ఎందు ద్వేషము. ఇవన్నీ కూడా ఇత్యేవం ప్రతీంద్రియార్థే రాగద్వేషవు అవశ్యం భావినవు. అవశ్యం భావి అంటే తప్పకుండా ఉండేటువంటివి, తప్పకుండా ఉండి తీరేటువంటివి. భూధాతువుకి ఏంటి? ఉండడము అని కదా. అవశ్యం భావి అంటే ఉండేటువంటిది. అవశ్యం భావి భావానం అని చెప్పని ఒక శ్లోకం కూడా ఉంది. అంటే ఏంటి? అవశ్యంగా జరగబోయే వాటికి అని. సో ఆ విధంగా, సో అవశ్యం భావినవు అదో వ్యవస్థ ఆ విధంగా ఉన్నది. అలాంటప్పుడు మరి పురుషకారానికి ఏమైనా మరి ప్రయోజనం ఉన్నదా అని నెక్స్ట్ వాక్యంలో అడగబోతున్నాడు. తత్రాయం పురుషకారస్య తత్ర అయం పురుషకారస్య శాస్త్రార్థస్య చ విషయః ఉచ్యతే. శాస్త్రార్థస్య శాస్త్రార్థస్య చ విషయः ఉచ్యతే. శాస్త్రార్థే ప్రవృత్తః పూర్వమేవ శాస్త్రార్థే ప్రవృత్తः పూర్వమేవ రాగద్వేషయోః వశం న ఆగచ్చేత్. రాగద్వేషయోः వశం న ఆగచ్చేత్. ఒకే మాట చెప్తున్నాడు. ఏమిటి? శాస్త్రార్థాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నటువంటి వాడై రాగద్వేషముల యొక్క వశములేకి నువ్వు రావద్దు. తత్రయం పురుషకారస్య, పురుషకారం అంటే ఏమిటి? హ్యూమన్ ఎఫర్ట్. ఆ హ్యూమన్ ఎఫర్ట్ దానికి శా- దానికి ఏం చేయాలి? శాస్త్రార్థస్య చ విషయ, శాస్త్రార్థములో ఉన్నటువంటి విషయాన్ని కూడా వచ్చేదే చెప్తున్నాడు. ఏమని? శాస్త్రార్థే ప్రవృత్త పూర్వమేవ. పూర్వమేవ అంటే మొదటి నుండినే అని. మొదటి నుండినే శాస్త్రార్థములో ఉంటూ, మొదటి నుండినే ఏమిటి? ఈ విషయములు, ఈ ఏవైతే రాగద్వేషములు మనల్ని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రారంభం కాకముందే, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? మన పైన ప్రభావం చూపడానికి ముందే మనము శాస్త్రార్థములో ప్రవృత్తులై, అంటే శాస్త్రములందు ప్రవృత్తులై మనము వీటి వశానికి రాకూడదు అని. ఇప్పుడు ఏంటి శాస్త్ర దృష్టి అనేటువంటి ఇక్కడ చెప్పబోతున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, మనకు ఫ్రీ విల్ అని, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ లో కూడా ఫ్రీ విల్ అండ్ డిటర్మినిజం అని రెండు శబ్దాలు చెప్పాను నేను. ఫిలాసఫీలో, వెస్టర్న్ ఫిలాసఫీలో దీన్నే ఫ్రీ విల్ అండ్ డిటర్మినిజం అంటారు. మన దీనిలో ఏమన్నా ఉన్నది? పురుషకారము అన్నారు. పురుషకారము అంటే హ్యూమన్ ఎఫర్ట్. హ్యూమన్ ఎఫర్ట్ అంటే దాన్నే మనం ఫ్రీ విల్ అనొచ్చు. లేకుంటే ఇంకేమిటి? ప్రకృతి అనేటువంటిది ఒకటి ఉన్నది అనుకోండి. ప్రకృతి వశంలో ఉండడం అనేటువంటిది దట్ ఈస్ డిటర్మినిజం.
ప్రకృతి వశంలో ఉంటూ, ప్రకృతి అంటే మన పూర్వజన్మ ధర్మాధర్మాది సంస్కారాలు ఉన్నాయి కదా, వాటి వశంలో ఉండడం అనేటువంటిది ఆ డిటర్మినిజం. తర్వాత ఈ పురుషకారం అనేటువంటిది ఫ్రీ విల్. సో పురుషకారం అనేటువంటిది ఉన్నది అనేది ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే మనం చాలా మట్టుకు మనం రాంగ్ ఇంప్రెషన్ లో ఉంటాం. ఈ డిటర్మినిజం అండ్ ఫ్రీ విల్ అనే దాన్నే సైకాలజీలో ఇంకొక మాట మాట్లాడుతుంటారు. సైకాలజీలో దాన్నే హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ అంటారు. హెరిడిటీ అనేది డిటర్మినిజము, ఫ్రీ విల్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ సంథింగ్ కనెక్టెడ్ విత్ సమ్ హయ్యర్ ఫోర్స్. కాబట్టి సైకాలజిస్టులు ఏమంటారు? సైకాలజిస్టులు దాన్ని హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ అని. సో ఆ రెండింటి యొక్క ఎఫర్ట్ కూడా ఉన్నది. బట్ రిలీజన్ లో మాత్రం మనం ఏం చెప్పుకుంటాము? ఓహో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రీ డిటర్మిన్డ్ ఫేటలిజం. గ్రీక్ ఫిలాసఫీ వచ్చి ఇట్ ఈస్ దాని గ్రీక్ ఫిలాసఫీలో ఎక్కువ ఫేటలిజం ఎక్కువ ఉన్నది అని చెప్పని దట్ ఈస్ వాట్ పీపుల్ సే. గ్రీక్ ఫిలాసఫీలో చాలా మటుకు నేను గ్రీక్ డ్రామాస్ అవి చదివాను, కానీ ఫిలాసఫీ అంత గొప్పగా చదవలేదు. బట్ వాటిలో చెప్పేది ఏంటంటే ఫేటలిజం అనేటువంటిది గ్రీక్ ట్రెడిషన్ లో ఎక్కువ ఉన్నదట. సో ఇక ఫేటలిజం అనేటువంటిది మనకు జనరల్ గా మన రిలీజన్ కూడా జనరల్ గా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉన్నది. అంతా కూడా అంత నీ కర్మ అని చెప్పని. ఇదే ఇస్లాంలో కూడా ఉన్నట్టుంది. ఇస్లాంలో ఉదాహరణకి ఫిట్జ్ జెరాల్డ్ అనే అతను, ఫిట్జ్ జెరాల్డ్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశాడు. ఇదేంటంటే రుబాయత్ ఆఫ్ ఉమర్ ఖయాం అని ఒకటి ఉన్నది. ఉమర్ ఖయాం అంటే దాదాపు 10వ శతాబ్దం చెందినటువంటి వాడు. 10వ శతాబ్దాన్ని అంటే అప్పటికే కొంతగా మన ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం ఉన్నది. ఈ అరబ్స్ వీళ్ళందరిపైన కూడా మన ఫిలాసఫీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అప్పటికే ఉన్నది. ఎందుకంటే మన దగ్గర నుంచి అప్పటికే మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాయి, కేరళ ఈ ప్రాంతం నుంచి. సో మన మ్యాథమెటిక్స్ అక్కడ అల్ జబర్ అనేటువంటి వాడు మన మ్యాథమెటిక్స్ నుంచినే దాన్ని అల్జిబ్రా అని అయిపోయినది. ఇవన్నీ కూడా మనం ఇండాలజీలో చదువుకుంటాం. బట్ ఎనీవే, ఉమర్ ఖయాం ఏం రాస్తాడంటే పార్సీలో రాసిన దాన్ని ఇంగ్లీష్ లో ఒక ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. ఎడ్వర్డ్ ఫిట్జ్ జెరాల్డ్ అనే అతను. ఆయన ఏంటి ఒకటి రాశాడు, ఓ దౌ అని క్యాపిటల్ టీతో ఏమి దేవుణ్ణి అడ్రస్ చేస్తే ఓ దేవుడా అని. ఓ దౌ హూ మ్యాన్ ఆఫ్ బేసర్ అర్త్ డిడ్స్ట్ మేక్ అండ్ ఈవెన్ విత్ పారడైజ్ డిడ్స్ట్ డివైజ్ ది స్నేక్ అని. అయ్యా నువ్వు మ్యాన్ యూ హ్యావ్ మేడ్ హిమ్ విత్ బేసర్ అర్త్. బేసర్ అర్త్ అంటే బేస్ అంటే ఏమిటి? చాలా క్షుద్రమైనటువంటి, చాలా తుచ్చమైనటువంటి దానితో. ఏంటి మన భాషలో చెప్పుకుంటే పంచభూతాలు అనండి. నువ్వు ఈ పంచభూతాలతోనూ ఈ గుణములతోనూ నువ్వు నన్ను తయారు చేశావు కదా. చేసిన తర్వాత అండ్ ఈవెన్ విత్ పారడైజ్ డిడ్స్ట్ డివైజ్ ది స్నేక్. నువ్వు పారడైజ్ లో నన్ను పెట్టావు, బట్ అప్పటికి కూడా మళ్ళీ ఒక స్నేక్ పంపించావు. ఎందుకు? నా బుద్ధిని చెడగొట్టడానికి. సో ఫర్ ఆల్ ద సిన్ వేర్ విత్ ద ఫేస్ ఆఫ్ మ్యాన్ ఈస్ బ్లాక్ అంటాడు. అంటే ఫర్ ఆల్ ది సిన్, నువ్వు నా ముఖం పైన నేను సిన్నర్ అనేటువంటి స్టాంప్ వేసావు. ఫర్ ఆల్ ది సిన్ వేర్ విత్ ద ఫేస్ ఆఫ్ మ్యాన్ ఈస్ బ్లాక్ అండ్, మనిషి యొక్క ముఖాన్ని నువ్వు నలుపు పూసావు. అంటే ఏమిటి? వీడి సిన్నర్ అని మళ్ళీ మసి పూసావు కదా. దానికి మ్యాన్స్ ఫర్గివ్నెస్ గివ్ అండ్ టేక్ అంటాడు. దానికి యూ హ్యావ్ టు టేక్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ మ్యాన్, యూ ఫర్గివ్ మ్యాన్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సీక్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పని ఉమర్ ఖయాం. అంటే మనం దేవుళ్ళని కూడా మనం ఛాలెంజ్ చేస్తుంటాం కదా, ఆ ధోరణిలో ఆయన రాశాడు అనమాట. సో అలాంటివి మనకు చూస్తుంటాం. సో దానికి అక్కడ ఏమిటి? ఫ్రీ విల్ ఉన్నదా లేదా అనేటువంటిది. ఫ్రీ విల్ మనకు తప్పకుండా ఉన్నది. ఏమిటి శాస్త్రం దీనికి? ఇప్పుడు మనకి దీని కింద శంకరాచార్యులు అంత స్పెసిఫిక్ గా రాయకపోయినా కూడా మిగతా వాళ్ళు స్పెసిఫిక్ గా రాశారు. నీలకంఠ వ్యాఖ్య వీటన్నిటిలో కూడా చాలా స్పెసిఫిక్ గా దీనికి హీ హాస్ గాట్ పురుషకారం చేసేటువంటి ఇది ఉన్నది, అర్హత ఉన్నది అని చెప్పని. అర్హత కాదు, పురుషకారం అనేటువంటిది ఉన్నది అనేది చాలా క్లారిటీతో రాశారు అనమాట. ఇక్కడ కూడా శంకర భాష్యంలో కూడా మనకు బాగానే తెలుస్తున్నది అది. యాహి పురుష, నెక్స్ట్ లైన్, యాహి పురుషస్య ప్రకృతి సా రాగద్వేష పురస్సర ఏవ या हि पुरुषस्य प्रकृतिः सा रागद्वेषपुरःसरा एव। స్వకార్యే పురుషం ప్రవర్తయతి स्वकार्ये पुरुषं प्रवर्तयति తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మ అనుష్ఠానం చ భవతి. तदा स्वधर्मपरित्यागः परधर्म अनुष्ठानं च भवति। ఇక్కడ ప్రకృతి అనేటువంటిది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మన పైన అనేది చెప్తున్నాడు. యాహి పురుషస్య ప్రకృతి, యా ఏదైతే పురుషుడు మన వ్యక్తి యొక్క ప్రకృతి అనేది ఉన్నదో అది సా సా ప్రకృతి రాగద్వేష పురస్సర ఏవ. రాగము ద్వేషము అనేటువంటిది వాటి ముందు మొట్టమొదటి దానిలో ఉంటుంది. ప్రేమ పురస్సరంగా అంటాం. ఏంటి? ప్రేమ పూర్వకంగా అంటాం కదా, ఆ విధంగా పురస్సరంగా అంటే ప్రేమ పూర్వకంగా అన్నట్టుగా. ఆ విధంగా రాగద్వేష పురస్సర అంటే రాగద్వేష పురస్సరంగా, రాగద్వేష పూర్వకంగా ఒక వ్యక్తితో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు రాగద్వేష పూర్వకంగా మనం ఇంటరాక్ట్ అవుతున్నామా, లేక ఒక ఓపెన్ మైండ్ తో రియాక్ట్ అవుతున్నామా అన్నట్టుగా.
ఒక మనిషికి ఇప్పుడు బేసిక్ గా రాగద్వేషములు లేకుండా, రాగద్వేషములకు అతీతుడై, రాగద్వేషాలని మనసులోకి రానియకుండా ఏదన్నా విషయాన్ని మనం జడ్జి చేస్తే ఆ జడ్జిమెంట్ అనేది సరిగ్గా ఉంటుంది కదా. మనం ఆ జడ్జిమెంట్ చేసేటప్పుడు రాగద్వేషములు మన మనసులో మొట్టమొదటి ఉన్నాయనుకోండి, మరి అలాంటప్పుడు జడ్జిమెంట్ విల్ నాట్ బి జుడిషియస్. ఆ జడ్జిమెంట్ అనేది మనం అంటున్నాం కానీ ఇట్ ఈస్ నాట్ జడ్జిమెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ జుడిషియస్ థింగ్. సో ఆ విధంగా ఉంటుంది. సో రాగద్వేష పురస్సర ఏవ ప్రకృతి భవతి. ప్రకృతి అనేటువంటి దాని యొక్క ప్రభావం, దాని యొక్క స్వభావమే అలాంటిది. అలాంటి అదేం చేస్తుంది, స్వకార్యం పురుషం ప్రవర్తయది. స్వకార్యమునందు అంటే ఏమిటి, రాగం యొక్క కార్యము గాని, ద్వేషం యొక్క కార్యమునందు గాని ఆ మనిషిని ప్రవర్తింపజేస్తుంది, ప్రవర్తయతి. తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం చ భవతి. అలాంటప్పుడు స్వధర్మ ఇది ఏమిటి, పరిత్యాగం. స్వధర్మాన్ని మనం పరిత్యాగం చేస్తున్నాము, పరధర్మ అనుష్ఠానం చ భవతి అని ఇక్కడ కృష్ణుడి ఎంఫోసిస్ అంతా కూడా దానిపైన ఉన్నది. అర్జునుడు ఏం చేస్తున్నాడు, తన స్వధర్మానుష్ఠానం అనేటువంటిది అది ఏంటో తను కొన్ని ప్రాబ్లమ్స్ తో కూడుకొని ఉన్నది. స్వధర్మానుష్ఠానం అనేటువంటి దానిలో చాలా క్లేశం ఉన్నది, దానిలో హింస ఉన్నది, దానిలో బంధు హింస ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా భావించుకొని ఆయన ఏమంటున్నాడు, నేను అలా కాకుండా నేను పరధర్మం భిక్షాటనం చేస్తాను అంటున్నాడు. భిక్షాటనం అనేటువంటిది ఎవరి ధర్మం అండి, బ్రాహ్మణుడి ధర్మం ఆ కాలంలో. సో అప్పుడు మరి అలాంటప్పుడు ఈ పరధర్మానుష్ఠానం భవతి అంటే భిక్షాటనం ఆ కాలంలో ఇట్ వాజ్ నాట్ సచ్ ఎ బ్యాడ్ థింగ్. ఇప్పుడు భిక్షాటనం అంటే ఇట్ ఈస్ సచ్ ఎ బ్యాడ్ థింగ్, చాలా కండెమ్డ్ థింగ్. బట్ ఆ కాలంలో భిక్షాటనం అంటే కొంచెం చాలా గౌరవం ఉండేది దానికి. ఎందుకంటే వాడు ఎవడో భిక్ష ఒక సన్యాసి ఎవరో వచ్చారంటే వాడిని చాలా మర్యాదగా చాలా గౌరవంగా ఇంట్లో పిలిచి వాడికి ఏదో ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా అంతో ఇంతో డిజర్వింగ్ గానే ఉండేవాడు. డిజర్వింగ్ లేకుంటే వీడు కూడా అంత కూల్ కాదు కదా, వీడు కూడా వాళ్ళని టెస్ట్ చేస్తాడు కదా, ఏమండి మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ గురువు గారు ఎవరు, ఏ సంప్రదాయం, అది ఇది అనేది అడుగుతాడు కదా. సో అలాంటప్పుడు భిక్షాటనం అనేటువంటిది వీళ్ళు ఆల్రెడీ చేశారు. ఎవరు, పాండవులు ఎక్కడ ఏకచక్రపురంలో, వీళ్ళు ఇంకా పెళ్లి కాకముందు బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే భీముడు బకాసురుడిని చంపుతాడో అది మనకు గుర్తుంది కదా, ఆ ఎపిసోడ్ లో ఉంటుందన్నమాట. సో అది ఈయన స్వధర్మ పరిత్యాగం. ఎందుకంటే రాగద్వేషాల వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు మనం స్వధర్మ పరిత్యాగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మన ఇండియన్ హిస్టరీ తీసుకుంటే దాని నిండా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఇండియన్ హిస్టరీలో మొట్టమొదట ఆయన అశోకుడు బుద్ధిజం తీసుకున్నాడని వింటాం. అశోకుడు బుద్ధిజం ఎప్పుడు తీసుకున్నాడు యుద్ధం అంతా అయిపోయి చాలా మంది చాలా చాలా రక్తపాతం అయిపోయిన తర్వాత ఆయన తీసుకున్నాడు అనుకోండి. అప్పుడు ఎగ్జాక్ట్ గా ఏమైందో మనకంత సరిగ్గా చరిత్రలో తెలియదు కానీ శ్రీహర్షుడు ఉన్నాడు కదా, శ్రీహర్షుడు అనేటువంటి వాడు 6th సెంచురీ 7th సెంచురీ ఆ ప్రాంతం వాడు. ఆ శ్రీహర్షుడి సామ్రాజ్యాన్ని మనం ఇండియన్ హిస్టరీ పుస్తకాలు తీస్తే ఎక్కడ ఎంత వరకు ఉంది, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉంది ఆయనది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాదాపు డెక్కన్ ప్లేటో వరకు ఉంది. ఆఫ్ఘనిస్తాన్, రైట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ టు ది ఎంటైర్ ఇండియా, ఇప్పుడు ఉన్నటువంటి నార్దర్న్ ఇండియా ప్లస్ రైట్ అప్ టు డెక్కన్ ప్లేటో ఆయన సామ్రాజ్యం ఉన్నది. ఎవరిది, శ్రీహర్ష సామ్రాజ్యం. అంత గొప్ప సామ్రాజ్యం పాలించినటువంటి వాడు ఆయన బుద్ధిజం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయనకున్నటువంటి హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉన్నదో, ఆర్మీ ఏదైతే ఉన్నదో దాన్ని డిస్బాండ్ చేసేసాడు. ఆర్మీ డిస్బాండ్ అయిన తర్వాత ఏమిటి, చిన్న చిన్న కింగ్డమ్స్ అన్ని ఆయన తర్వాత అన్ని చిన్న 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 కింగ్డమ్స్ అయిపోయినాయి. వాటిలో వాడు పోట్లాడుకుంటున్నాడు. అదే టైం అదే సమయానికి సరిగ్గా మనకు అరేబియన్ ట్రైబ్స్ నుంచి అక్కడి నుంచి మనకు దండయాత్రలు వచ్చాయి. అక్కడికి కూడా మన వాళ్ళు చాలాసేపు పోరాడారు. సో ఈ స్వధర్మ పరిత్యాగం అనేటువంటిది ఒక్కొక్కసారి ఇంత దీనికి దారి తీస్తుంది అనమాట, స్వధర్మ పరిత్యాగం. ఎందుకంటే ఈయన క్షత్రియుడు, బౌద్ధ ధర్మం తీసుకొని, బట్ అట్ ది సేమ్ టైం మనం దీన్ని రెంటిని కూడా సమన్వయం చేయాలి కదా. ఇప్పుడు ఈ సమన్వయం చేసినటువంటి దానికి ఉదాహరణ తీసుకుంటే చైనాలో క్షత్ర ధర్మాన్ని, బుద్ధ ధర్మాన్ని రెంటిని కూడా సమన్వయం చేశారు. బుద్ధిజం కూడా ఉన్నది. వాళ్ళు గుడ్ ఫైటర్స్ ఆల్సో. ఆ క్షత్రియ ధర్మాన్ని కూడా పెట్టుకున్నారు. టీల్ అబౌట్ జపాన్ వాడు ఏదో కొంత ప్రాంతాన్ని చైనాను వాడు సెకండ్ వరల్డ్ వార్ ముందు ఆ చైనాను ఆక్రమించడానికి తప్ప, అది ఒకటి తప్ప ఇంకా మిగతాది ఎక్కడ చైనాని ఎక్కడ హిస్టరీ మొత్తం తీసుకుంటే చైనాని ఎవడు ఆక్రమించలేదు. చైనా వాజ్ సో పవర్ఫుల్. సో మన దగ్గర ఏంటి, మన దగ్గర పెద్ద సామ్రాజ్యం ఉన్నదాన్ని, దాన్ని సామ్రాజ్యాన్ని బ్రేక్ బ్రేక్ చేసుకున్న తర్వాత మనం ఏమైంది, చిన్న చిన్న సామ్రాజ్యాలు, ఈ రాజు ఆ రాజు దెబ్బలాడుకోవడం, మధ్యలో ఇంకెవడో రావడం, ఎవడో వచ్చినప్పుడు ఒక రాజు వాడికి సహాయం చేయడం, అలాగా మన దేశం అంతా కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. సో స్వధర్మ పరిత్యాగం అనేటువంటిది అలా జరుగుతుంది. పరధర్మానుష్ఠానం చ భవతి. ఎందువల్ల ఇది, రాగద్వేషాల వల్లనే. ఈ రాగద్వేషాల వల్ల, పెట్టి పెట్టి డిస్ప్యూట్స్ వల్ల ఇలా జరుగుతుంటుంది. తర్వాత ఏంటి, నెక్స్ట్ లైన్, యదా పునః రాగద్వేషౌ
यदा पुनः तदा रागद्वेषौ तत् प्रतिपक्षेण नियमयति। तत् प्रतिपक्षेण नियमयति तत् प्रतिपक्षेण एव అన్నాను నేను నియమయతి। तदा शास्त्रदृष्टिरेव पुरुषो भवति। तदा शास्त्रदृष्टिरेव పురుషో భవతి ఇక్కడ పురుష లేదు పురుషో భవతి పురుషో భవతి ఏముంది ఈ పుస్తకంలో తదా ఏముంది? శాస్త్రదృష్టిరేవ భవతి అని ఉంది సార్. ఓకే ఓకే నా ప్రకృతి వశ నా ప్రకృతి వశః యథా పునః అలా కాకుండా అని ఎలా కాకుండా రాగద్వేషవు అంటే రాగద్వేషములను తత్ ప్రతిపక్షేణ నియమయతి। రాగద్వేషములకు ప్రతిపక్షములైనటువంటివి ఏంటి? ప్రతిపక్షం అంటే దానికి ఆపోజిట్ ఫోర్స్। మనకి ఇప్పుడు పాలకపక్షము ప్రతిపక్షం అనే పదాలు మనకు తెలుసు కదా, ప్రతిపక్షం అంటే అపోజిషన్। సో రాగద్వేషవు తత్ప్రతిపక్షేణ రాగద్వేషాలకు దాని యొక్క ప్రతిపక్షం ఏమిటి? వివేక జ్ఞానం। రాగద్వేషాలు ఉంటే వివేకం లేనట్టు। ఆ రాగద్వేషాలు ఎక్కువగా బాగా స్ట్రాంగ్ గా ఉంటే వాడికి వివేకం ఉండదు। వివేకం కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే రాగద్వేషాలు మెత్తపడతాయి, రాగద్వేషాలు కొంచెం పక్కన పక్కన జరుగుతాయి। సో ఆ విధంగా తత్ప్రతిపక్షేణ అంటే శాస్త్రం యొక్క బలంతో తర్వాత వివేక జ్ఞానంతో దాన్ని నియమయతి। యమ యమధాతువు అంటే ఏమిటి? కంట్రోల్। దాన్ని ఎప్పుడైతే నియమిస్తాడో అంటే ఎప్పుడైతే కంట్రోల్ చేస్తాడో తదా శాస్త్ర దృష్టిరేవ పురుషో భవతి। తదా పురుష అలాంటప్పుడు మనుష్యుడు శాస్త్ర దృష్టి భవతి। శాస్త్ర దృష్టి అంటే ఏమిటి? శాస్త్రమే దృష్టిగా గలవాడు। అంటే శాస్త్ర దృష్టి శాస్త్రమే శాస్త్ర చక్షువు అని కూడా అంటారు। శాస్త్ర చక్షువు అంటే శాస్త్రమే కన్నుగా గలవాడు శాస్త్ర చక్షువు। శాస్త్రమే దృష్టిగా గలవాడు అంటే శాస్త్రంలో ఉన్నదాన్ని పాటించేటువంటి వాడు అని। అలాగా మనిషి పురుష భవతి నా ప్రకృతి దశ వశ। సో శాస్త్ర దృష్టి అనేటువంటిది ఒకటి, ప్రాకృతిక దృష్టి అనేది ఒకటి, ఈ రెండు మాటలు ఇక్కడ చెప్పాడు। శాస్త్ర దృష్టి ఉన్నటువంటి వాడు ఏమిటి? వాడు తన స్వధర్మాన్ని ధర్మం ఏమిటి అనే దాన్ని రాగద్వేషాలను దూరం పెట్టి వాటిని తన ధర్మాన్ని ఆలోచించి పాటిస్తాడు। శాస్త్ర దృష్టి లేనివాడు ఏమిటి? ప్రాకృతిక దృష్టి అంటే రాగద్వేషాల ప్రభావములో ఉన్నటువంటి వాడే తన ధర్మాన్ని మరిచిపోయి ఇంకో ధర్మాన్ని నేను అడాప్ట్ చేసుకుంటా అనేటువంటి వాడు ప్రాకృతిక దృష్టి ఉన్నటువంటి వాడు। సో రాగద్వేషాలను ఎప్పుడైతే నియమిస్తాడో ఎప్పుడైతే కంట్రోల్ చేస్తాడో అలాంటప్పుడు అతను శాస్త్ర దృష్టికి భవతి అంటున్నాడు। అందుకని ఇప్పుడు ఈయనకు చెప్పేటువంటి మెసేజ్ ఏమిటి? తస్మాత్ తయోః రాగద్వేషయోః నెక్స్ట్ లైన్ తస్మాత్ తయో రాగద్వేషయోః వశం న ఆగచ్చేత్। తస్మాత్ తయోః రాగద్వేషయోః వశం న ఆగచ్చేత్ యతః తౌ హి అస్య పురుషస్య యతః తౌ హి అస్య పురుషస్య పరిపంథినౌ పరిపంథినౌ శ్రేయో మార్గస్య విఘ్నకర్తారౌ శ్రేయో మార్గస్య విఘ్నకర్తారౌ తస్కరౌ ఇవ ఇత్యర్థః। తస్కరౌ ఇవ ఇత్యర్థః తస్మాత్ అందువలన తయోః రాగద్వేషయోః వశం నా ఆగచ్చేత్। ఈ రాగద్వేషముల యొక్క వశములేకి నువ్వు రావద్దు। ఎందుకని? యతః ఎందుకంటే తౌ హి అంటే ఇండీడ్ నిజంగా, ఎందుకనగా అని తౌ అస్య పురుషస్య అంటే ఆ యొక్క సాధకునికి పరిపంథినౌ పరిపంథి అంటే ఏమిటి? మార్గాన్ని నుంచి తప్పించేటువంటి వాడు। ఈయన ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నాడు? శ్రేయో మార్గస్య విఘ్నకర్తారు। శ్రేయో మార్గంలో ఈయన ఉన్నాడు। ఎవరు? ఈ సాధకుడు ఆ శ్రేయో మార్గాన్ని నుంచి విఘ్నములు కలిగిస్తున్నారు విఘ్నకర్తారు। విఘ్నములు చేసేటువంటి వాళ్ళు తస్కరవు ఇవ అంటే దొంగలలాగా అని। దొంగలు ఏం చేస్తారు? వాడికి ఒక మనిషి పోతుంటే వాడికి దొంగ దానికి గుడ్డలు కట్టిన వాడికి కంటికి గుడ్డ కట్టి ఎక్కడికో అడవిలోకి తీసుకుపోయి నట్టి అడవిలో ముంచి వాడికి వదిలేశారట। సో అది ఈయన రాస్తాడు ఎవరంటే శంకరానంద విషయాలు అనేటువంటి అరణ్యంలోకి వదిలేశారు, విషయాలు అనేటువంటి అరణ్యంలోకి ఆయన దింపేశారు అని చెప్పని ఆ శంకరానంద భాష్యంలో రాస్తాడు। విషయారణ్యమునందు పడవేస్తారు అని। అంటే ఏమిటి? ఈ రాగద్వేషాలు అనేటువంటివి ఒక మనిషిని విషయములు అనేటువంటి అడవులోకి ముంచేస్తాయి। 2 సార్లు డిక్లైన్ చేస్తాం మధ్యలో ఈ వాట్సాప్ ఉండడం వల్ల ఇది ఒక డిసడ్వాంటేజ్। ఓకే, ఈ రాగద్వేషములు అనేటువంటివి ఒక మనిషిని సన్మార్గం నుంచి తప్పించి ఆ విషయములు అనేటువంటి మార్గంలో పడవేస్తున్నాయి। తర్వాత ఇప్పుడు ఓవరాల్ మీనింగ్ ఏమిటి? ఇక్కడ ఇంకొక విషయం కూడా మధుసూదన సరస్వతి వ్యాఖ్యలు ఒకటి రాశాడు। ఏమిటంటే ఆయన మధుసూదన సరస్వతి బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి ఒక ఎపిసోడ్ ఒక వాక్యానికి వాక్యము భాష్యము తీసుకుంటాడు। దానిలో ఏమిటంటే దేవతలు అసురులు అని ఒకటి ఇంత ముందు కూడా నేను రెండు మూడు సార్లు చెప్పాను। దేవతలు అంటే ఎవరు? దేవతలు అంటే మనలోనే ఉన్నటువంటి శాస్త్రము చేత
ప్రకాశింపజేయబడినటువంటి బుద్ధి వృత్తులే దేవతలు. శాస్త్రోద్భాసిత ఇంద్రియ వృత్తయ అని. అసురులు అంటే ఏమిటి? తద్విపరీత. ఆయన ఉద్గీత బ్రాహ్మణము అనేది ఒక చాప్టర్ అక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉద్గీత బ్రాహ్మణము. వెరిఫై మీరు కావాలంటే ఇది వెరిఫై చేయొచ్చు. 1-3-1 దీనిలో ఏమున్నది? అన్యోన్య అభిభవోద్భవ రూప సంగ్రామ ఇవ. అంటే అన్యోన్య అభిభవోద్భవ రూప అంటే ఏమిటి? ఆ ఒక ఒకదాన్ని ఇంకోటి అణిచివేయాలి. అన్యోన్య అభిభవం. అభిభవం అంటే అణిచివేయడం, అణిచివేసి ఉండడం అనమాట. ఒకదాన్ని ఒకటి అణిచివేయడానికి ఈ రెండు కూడా ప్రయత్నాలు చేస్తుంటాయి అన్నమాట. మనలోనే ప్రకృతి అనేటువంటిది ఒకవైపు ఉంటుంది, ఈ శాస్త్ర దృష్టి అనేటువంటిది ఒకవైపు ఉంటుంది. ప్రకృతి అనేటువంటిదే ఆ ప్రాకృతికమైనటువంటివి అసురులు అనుకోండి, ఈ శాస్త్ర దృష్టి అనేటువంటిది దేవతలు అనుకోండి. ఈ రెండిటిని మధ్య కూడా అన్యోన్య అభిభవోద్భవ రూప సంగ్రామ ఇవ సర్వప్రాణిషు. సంగ్రామ ఇవ ఒక బ్యాటిల్ లాగా. సంగ్రామ ఇవ సర్వప్రాణిషు ప్రతిదేహం దేవాసుర సంగ్రామో అనాది కాల ప్రవృత్త అని ఒక వాక్యాన్ని, శంకర భాష్యాన్ని ఆయన మధుసూదన సరస్వతి గారు అక్కడ కోట్ చేస్తారన్నమాట. ఏది? ప్రతిదేహం దేవాసుర సంగ్రామం లాగా అనాది కాలం నుంచి ఉన్నటువంటిది అని ఆయన రాస్తారు అక్కడ. సో ఈ విధంగా శాస్త్ర దృష్టికి ప్రాకృతిక దృష్టికి ఎప్పుడూ ఒక పోరాటం నడుస్తూ ఉంటుంది మనలో. అది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి విషయం. ఇక్కడ ఈ వాసనలు అనేటువంటివి లేక ఈ ప్రకృతి అనేటువంటిది ఏంటి? ప్రకృతి అనేటువంటి దాని బాధ్యత జన్మను కలిగిస్తుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మనిషిని అక్కడ పెడుతుంది. తర్వాత శాస్త్రం అనేటువంటిది ఏంటుంది? పురుష ప్రయత్నం. పురుషుడు అనే మనిషి అనేటువంటి వాడు ఏం చేయాలి? అరే నువ్వు కర్మయోగం చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఆత్మ సంయమ చేయి, ఆత్మ విచారం చేయి, నువ్వు ఈ వాసనలన్నింటినీ కూడా వాసనాక్షయం చేసుకో అనే. వాసనాక్షయం ప్రకృతిలో వచ్చినటువంటి ఆ సంస్కారములు లేక వాసనల్ని క్షయం చేసుకోవడం గురించి శాస్త్రం చెప్తుంది. సో ఇది ఈ రెండిటికి మధ్య జరిగేటువంటి బ్యాటిల్ అనేటువంటిది అనాది కాల ప్రవృత్త. ముందు ఎప్పటి నుంచినో మనిషి మనిషి అనేటువంటి మెదడులో నడుస్తున్నటువంటి సంగ్రామం, అంతఃకరణంలో నడిచేటువంటి సంగ్రామము అని చెప్పి చెప్తారనమాట. సో అక్కడ విఘ్నకర్తారు తస్కరవు ఇవ. దొంగలు ఏ విధంగా అయితే ఒక మనిషిని కండ్లకు గుట్టగట్టి రాబ్ చేసి కంటికి గుట్టగట్టి పూర్వకాలం అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు దొంగలకు అంత ఓపిక లేకపోవచ్చు. వాడు మళ్ళీ వెంట వెంటనే రాకుండా వెంట వెంటనే బయటికి పోయి ఎక్కడో చెప్పకుండా వాడిని ఎక్కడో అడవిలోకి పోయి తీసుకొని వదిలేశారట. అడవిలోకి పోయి తీసుకెళ్తే ఏంటి? వాడక్కడ లేకుంటే ఏదో మంచి మాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్లి అక్కడ రాబ్ చేసి గాళ్ళ గుడ్డలు కట్టి వదిలేయడం. లేక వాడు అటు ఇటు అటు ఇటు తిరుక్కొని భ్రమించి భ్రమించి ఎక్కడో ఎప్పుడో బయటకు వస్తాడు. సో ఆ విధంగా శ్రేయో మార్గం నుంచి వాడిని తప్పించి విషయ మార్గంలోకి పడేస్తున్నారు. విషయముల పైన ఆసక్తి అనేటువంటి మార్గంలోకి వాడిని పడవేస్తున్నారు అని ఇక్కడ. నెక్స్ట్ లైన్. ఇక్కడికి ఇది అయిపోయింది 34వ శ్లోకము. నెక్స్ట్ శ్లోకానికి ఒక చిన్న అవతారిక. తత్ర రాగద్వేష ప్రయుక్తో మన్యతే శాస్త్రార్థమపి అన్యథా. तत्र रागद्वे सारी तत्र रागद्वेषयुक्तः मन्यते शास्त्रार्थमपि अन्यथा పరధర్మః పరధర్మః అపి ధర్మత్వాత్ అనుష్ఠేయ ఏవ ఇతి. परधर्मः अपि धर्मत्वात् अनुष्ठेयः एव इति అసత్. तत् असत्। తత్ర రాగద్వేష ప్రయుక్త అంటే ఇలాంటి స్థితిలో రాగద్వేష ప్రయుక్త అంటే రాగద్వేషముల చేత ప్రయుక్త అంటే ప్రయోగింపబడినటువంటి వాడు అంటే ఏంటి? నియోగింపబడినటువంటి వాడు లేక వాటి ప్రభావంలో ఉన్నటువంటి వాడు. రాగద్వేషముల చేత ప్రేరేపింపబడినటువంటి వాడు అనేది బెటర్. ప్రేరేపింపబడినటువంటి వాడు. మన్యతే శాస్త్రార్థమపి అన్యథ. శాస్త్రార్థాన్ని అన్యథా మన్యతే. శాస్త్రార్థమపి అన్యథా మన్యతే. శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే వీడి ఈ కెనాట్ సీ థింగ్స్ క్లియర్లీ. శాస్త్రం ఒకటి చెప్పింటే వీడి వీడి యొక్క రాగద్వేషాల ప్రకారంగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు మనకు శాస్త్రాలను మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ మనకు రాసేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు మనకు సేమ్ ఇండియన్ టెక్స్ట్ నే మిస్ఇంటర్ప్రిట్ చేసి ఓ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మిస్ఇంటర్ప్రిట్ చేసి రాసే వాళ్ళు ఉన్నారు కదా. అది వాడి యొక్క రాగద్వేషాలకు రాగద్వేష పురస్సరంగా శాస్త్రార్థాన్ని అన్యథామన్యతే. ఇక్కడ వీడేమిటి? వీడు ఇగ్నరెంట్ గా వాళ్ళు వాళ్ళు ఇండాలజిస్ట్ చేస్తున్నటువంటిది వాడు ఒక ద్వేషభావంతో ఒక అజెండాతో చేస్తున్నారు అనుకోండి. అది ఊరికే సడన్ గా వచ్చినటువంటి భావన. బట్ ఇక్కడ వీడేంటి? రాగద్వేషములు ఉన్నాయి కాబట్టి శాస్త్రార్థాన్ని సరిగా అర్థం చేసుకోడు. తనకు అనుకూలంగా శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఓహో నేను కూడా ఇప్పుడు సన్యాసం తీసుకోవచ్చు అని అర్జునుడు అనుకున్నట్టుగా అనుకుంటారు. అది ఇక్కడ విషయం. అన్యథా మన్యతే. పరధర్మ అపి ధర్మత్వాద్ అనుష్ఠేయ ఏవ ఇది. పరధర్మమైనప్పటికీ కూడా అది ధర్మమే. ధర్మత్వాద్ అనుష్ఠేయ ఏవ, అది ధర్మమే కాబట్టి అది అనుష్ఠించదగినదే అని కూడా మన్యతే అని కూడా అనుకుంటాడు అతను. తద్ అసత్.
తదసత్ అంటే అలా అనుకోవడం తప్పు అని. అలా అనుకోవడం తదసత్ అంటే అలా అనుకోవడం, అలా అనుకోవడం తప్పు. ఎందుకంటే ఉదాహరణకు అర్జునుడే రాగద్వేషాల కారణంగా ఈ ధర్మాల ఆ, ఏమిటి వాటి యొక్క జ్ఞానాన్ని కోల్పోతున్నాడు కదా, అది తప్పు అని చెప్పని అంటున్నాడు. స్వధర్మాన్ని తనకి ఇష్టం ఉన్నా లేకున్నా చెయ్యాలి అని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. దాన్ని కూడా మనం అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆధునిక కాలంలో. అది ఆ శ్లోకాన్ని చదివి చూద్దాం. ఆ, శ్లోకం చూద్దాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ సు అనుష్ఠితాత్. సు అనుష్ఠితాత్ స్వనుష్ఠితాత్ ఒకటే పదమే. స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మ భయావహ. భయావహ అనేది మళ్ళీ ఒకటే పదమే. శ్రేయాన్ శ్రేష్టమైనది ఏటి? స్వధర్మ విగుణ. విగుణ అపి అని మనం చేర్చుకోవాలి. విగుణ అపి అంటే స్వధర్మము ఏదో ఉన్నదనుకోండి, స్వధర్మము విగుణ అపి అంటే ఏమిటి? అది అంతో ఎంతో ఆ దానిలో క్లేశం ఉన్నప్పటికీ, అంతో ఇంతో వీడికి బాధ కలిగించేటువంటి విషయం ఉన్నప్పటికీ, అంతో ఇంతో దానిలో గుణరహితంగా ఉన్నప్పటికీ, గుణం అనేటువంటిది కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ, ఉదాహరణకు ఒక ఉరికంబం ఎక్కించేవాడు ఉన్నాడు అనుకోండి. మామూలుగా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు. సో ఇదేంటి, ఉరికంబం ఎక్కించేవాడు ఉన్నాడు, అరే నేను రోజు ఏది ఉరి తీస్తున్నాను అనేటువంటి భావన అతనికి ఉన్నది. లేకుంటే ఒక జడ్జి గారు ఒక మరణ శిక్ష ఇస్తున్నారు, జడ్జి గారు రోజు ఇవ్వరనుకోండి, ఉరికంబం ఎక్కించేవాడు అయితే రోజు ఎక్కిస్తూనే ఉంటాడు. లేకుంటే ఒక సోల్జర్ ఉన్నాడు అనుకోండి, తనకు తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన ఏదో యుద్ధం చేయమని చెప్పారు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా హెస్ ఫాట్స్, వాళ్ళు చాలా దేశాల్లో యుద్ధాలు చేశారు కదా, వాళ్ళ దేశంలో ఎక్కడ యుద్ధం జరగలే. అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడా వేరే ఎక్కడో ఏ దేశానికి పోయి ఆ దేశాల్లో యుద్ధం చేసి మళ్ళీ తిరిగి వచ్చారు. అది ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఎక్కడో ఇరాక్ కావచ్చు, లేకుంటే ఇంకెక్కడో ఇదేంటి వియత్నాం కావచ్చు, ఎక్కడో అక్కడ వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళేంటి సోల్జర్స్, ముక్కు ముఖం తెలియనటువంటి వాడు, ఎలాంటి శత్రుత్వము లేనటువంటి వాడు, వాళ్ళ పాపం వాళ్ళ లైఫ్ ను కూడా చూస్తారు వీళ్ళు. చూసి వీళ్ళలో కూడా ఒక రకమైనటువంటి కరుణ ఉంటుంది. సో అలాంటప్పుడు వీడికే ఒక రకమైనటువంటి ఒక డైలమాలో, ఒక మారల్ డైలమాలో పడతారు. మనం హిస్టరీ చూస్తే వరల్డ్ వార్ టైంలో, ఫస్ట్ ఈ బోత్ ఇన్ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ ఆల్సో ఇన్ సెకండ్ వరల్డ్ వార్, అప్పుడు కొంతమంది ఆ యుద్ధ భూమి నుంచి తిరిగి వచ్చిన తర్వాత దే ఆర్ మెంటలీ డిజోరియంటెడ్. అందులో కొంతమంది పోయిట్స్ కూడా ఉన్నారు. మనం గూగుల్ సెర్చ్ లో వార్ పోయట్స్ అని మనం సెర్చ్ చేసామనుకోండి, వార్ పోయట్స్, దానిలో కొంతమంది కనిపిస్తారు. ఎవడో సమ్ విల్ఫ్రెడ్ అని, ఓవెన్ అనేటువంటి వాడు ఒకడు. విల్ఫ్రెడ్ ఓవెన్ ఫస్ట్ వరల్డ్ వార్ వాడు. సెకండ్ వరల్డ్ వార్ లో కూడా కొంతమంది కనిపిస్తారు. చాలా మంది ఉన్నారు అట్లా, దాదాపు ఒక డజన్ మంది ఉన్నారు అట్లా వార్ పోయిట్స్ అని. ఇంగ్లీష్ భాషలో చాలా బాగా పోయిమ్స్ రాశారనమాట. అంటే వార్ అనేటువంటిది ఎంత మీనింగ్లెస్ గా ఉన్నది అనేటువంటిది వాళ్ళది మీనింగ్లెస్నెస్, టోటల్ మీనింగ్లెస్నెస్. ఎవడో ఏదో ముక్కు ముఖం తెలియని వాడిని వీడు వచ్చి చంపుతున్నాడు, జస్ట్ లైక్ ఎ మర్సినరీ. అలాంటివి ఉంటాయి. సో అక్కడ మరి స్వధర్మమా పరధర్మమా అనేటువంటిది వాళ్ళు అక్కడ దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. అందుకనే అర్జునుడు కూడా తాను చేస్తున్నటువంటి వార్, యుద్ధం ఏదైతే ఉన్నదో అది జుడిషియస్ వారా కాదా అనేటువంటి దాని గురించి ఇంత గోల పెడుతున్నాడు. తాను చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో అది ధర్మసమ్మతమా కాదా అని. ధర్మ్యాధి యుద్ధాత్ శ్రేయోన్యత్ అని చెప్పని కృష్ణుడు చెప్తూనే ఉన్నాడు. ఇదయ్యా ఇది ధర్మసమ్మతమైనటువంటి యుద్ధం అని చెప్తూనే ఉన్నాడు. చిట్ట చివరి వరకు ఇవే చెప్తూ పోతే అప్పుడు ఆయనకి ఎస్ ఇది ధర్మసమ్మతమైన యుద్ధమే అని ఆయనకు కన్విన్స్ అవుతాడు అనమాట. సో ఇక్కడ ఏమిటి? శ్రేయాన్ స్వధర్మ విగుణ. స్వధర్మము విగుణమైనప్పటికీ కూడా పరధర్మాత్ సు అనుష్ఠితాత్ పరధర్మాత్ స్వధర్మ శ్రేయాన్ అని. స్వధర్మ విగుణ అపి శ్రేయాన్ అంటే బాగా ఆచరింపబడినటువంటి అర్జునుడు ఉదాహరణకు బాగా భిక్షాటనం చేసి చాలా గొప్ప సన్యాసి అయ్యాడు అనుకోండి, దానికంటే నీ ధర్మాన్ని అనుసరించడం అనేటువంటిది ముఖ్యమయ్యా అని. ఎందుకంటే సోషల్ స్ట్రక్చర్ ఒకటి ఉన్నది కదండి. సోషల్ స్ట్రక్చర్ లో ఎవడెవడి ధర్మాన్ని వాడు చేయాలి. ఆ ధర్మాన్ని చేయనప్పుడు అప్పుడు ఏమిటి? సొసైటీ సొసైటీలో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. యుద్ధం చేసేటువంటి వాడు సోల్జర్, నేను యుద్ధం చేయనంటే అది సమాజంలో పెద్ద ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ లైన్ లో ఏముంది? స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మే అంటే స్వధర్మాచరణ చేయడంలో అని. స్వధర్మాచరణం చేస్తూ, స్వధర్మములో అంటే స్వధర్మాచరణం చేస్తుండగా, నిధనం అంటే మరణించడం కూడా శ్రేయ. అది కూడా శ్రేయస్సునే కలిగిస్తుంది. స్వధర్మాచరణం చేస్తూ నేను మరణాన్ని పొందినా కూడా అది శ్రేయస్సునే కలిగిస్తుంది.
పరధర్మ భయావహ. పరధర్మం అనేటువంటిదే భయాన్ని, భయ ఆవహ అంటే ఏంటి, భయాన్ని కలిగించేటువంటిది అంటే ఏంటి, దాన్ని పాపం, పాపానికి దారి తీసేటువంటిది, పాపానికి దారి తీస్తుంది కాబట్టి అది భయాన్ని కలిగించేటువంటిది అని ఇక్కడ విషయం. కానీ ఈ శ్లోకాన్ని మనం కొంచెం ఈ మోడర్న్ కాంటెక్స్ట్ లో మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. మోడర్న్ కాంటెక్స్ట్ అంటే ఏమిటి, ఇదంతా ఒకప్పుడు చెప్పినది కదండి. ఇప్పుడు 2000 ఏళ్ల క్రితం చెప్పినటువంటిది ఏమిటి, స్వధర్మము. ఇప్పుడు బ్రాహ్మణుడి ధర్మం ఇది, క్షత్రియుడి ధర్మం ఇది, వైశ్యుడి ధర్మం ఇది, శూద్రుడి ధర్మం ఇది అని చెప్పారు కదా. సో ఏమండి, మేము ఇక్కడ పుట్టినందువల్ల మేము ఈ ఏదో ఈ వర్ణంలో పుట్టినందువల్ల ఇప్పుడు వర్ణంలో అనేటువంటిది బాగా పోయింది, మర్చిపోయినారు అందరు కూడా, వర్ణ అనేటువంటి పదమే మర్చిపోయారు. ఇప్పుడు అందరూ కులము అని అంటున్నారు. కులము అనుకొని దీనిలో ఏంటి, మెనిన్ ఎన్నో కులములన్నీ కూడా వాళ్ళని వాళ్ళు ఏదో తక్కువ అనుకుంటున్నారు. సో దాంతో ఏమైంది, ఏమండి మేము ఇదే చేస్తూనే ఉండాలన్నా, ఈ రోజు మీకు సర్వెంట్ ఉన్నాం, రేపు కూడా సర్వెంట్ ఉండాలన్నా, ఎప్పుడు కూడా మీ చెప్పులు మోయాలన్నా అనేటువంటి ప్రశ్న వస్తుంది. సో దాన్ని గురించి మనం దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ శ్లోకాల్లో వస్తుంది. ఎక్కడ వస్తుందంటే 4వ అధ్యాయంలో, చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణములకు అనుగుణంగా కర్మలు విభజింపబడ్డాయి అన్న చోట చాలా బ్రీఫ్ గా చెప్పాడు. తర్వాత 18వ అధ్యాయంలో 41వ శ్లోకం ఒకటి ఉన్నది. ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్ గుణై అని గొప్ప వాక్యం చెప్పాడు అక్కడ. ఆ వాక్యం లేకుంటే మనకు చాలా ఇబ్బంది కలిగేది ఈ శ్లోకాన్ని అర్థం చెప్పడము, డిఫెండ్ చేయడం కూడా. ఇక్కడ ఏమిటి, ఆధునిక యుగంలో అరే నువ్వు ఇదిగో ఫలానా దీనిలో ఎస్సీలో పుట్టావు కాబట్టి నువ్వు ఈ రోజు నువ్వు చెప్పులు కుట్టు, లేకుంటే నువ్వు ఈ పని చేయి అని చెప్పానంటే అది చాలా చాలా తప్పు కదండి. వాడి స్వభావం మారిందనుకోండి, ఆ స్వభావ ప్రభవై గుణై, ఆ స్వభావం అనే పదాన్ని గురించి చాలా పెద్ద డిస్కషన్ ఉంది అక్కడ. శంకరాచార్యులు కూడా 3 లెవెల్స్ లో మీనింగ్ చెప్పాడు, మిగతా వాళ్ళు కూడా చాలా చాలా క్లియర్ గా చెప్పారు. అందులో భారతాన్ని మొత్తానికి వ్యాఖ్య రాసినటువంటి నీలకంఠ చతుర్ధర అనేటువంటి అతను, అతను చాలా చాలా భారతంలో మిగతా చోట్లలో నహుష ప్రశ్నల్లో ఇట్లాంటి చోట ఉన్నటువంటి శ్లోకాలన్నీ కోట్ చేసి అక్కడ బ్రాహ్మణుడు అంటే అక్కడ బ్రాహ్మణ భూమి చెప్పినటువంటి గుణములు ఉన్నటువంటి వాడే బ్రాహ్మణుడు, కానీ ఆ గుణములు లేనటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. ఈ విధంగా చాలా తీవ్రంగా వ్యాసుడు చాలా చోట్ల చెప్పాడు. వ్యాసుడు ఇంకా చాలా చోట్ల ఏమన్నాడు, వర్ణం అనేటువంటిది అప్పటికే వ్యాసుడు భారతాన్ని రాసిన టైంకే వర్ణం అనేటువంటి దాన్ని నిర్ణయించడం చాలా కష్టమయ్యా. ఎందుకంటే ఇప్పటికే ఎంతో వర్ణ సంకరం జరిగింది. కృతయుగం, త్రేతాయుగము, ద్వాపరయుగం చివరిలో కదా ఇదంతా. ఇప్పటికే ఎంతో వర్ణ సంకరం జరిగింది. అసలు ఈ మనిషి ఏ వర్ణము అని చెప్పడం కష్టము, వాడి గుణాలని బట్టి మనం నిర్ణయించాలి అనేటువంటి మాట చాలా చోట్ల చెప్పారు. సో అలాంటి వాక్యాల్ని మనం సపోర్ట్ కింద తీసుకోవాలి. లేకుంటే ఇప్పుడు ఎవరైనా దీన్ని తప్పుపట్టే అవసరం ఉంది. భగవద్గీతలో మీకు ఇలా చెప్పారు అని. దీన్ని అర్థం చేసుకోవాలంటే 18వ అధ్యాయంలో 41వ శ్లోకానికి ఉన్నటువంటి వ్యాఖ్యానంతా మనం చదివితే, అక్కడ వెళ్ళినప్పుడు చూద్దాం, చదివితే అప్పుడు క్లారిటీ వస్తుంది మనకు. బ్రీఫ్ గా ఇప్పుడే చెప్పేశాను నేను. బ్రీఫ్ గా ఏం చెప్పాను, దానిలో ఉన్నటువంటి గుణాన్ని బట్టి అది నిర్ణయించాలి అని. సో ఇక్కడ స్వధర్మ, శ్రేయాన్ స్వధర్మో విగుణ, పరధర్మ స్వనుష్ఠితాత్. ఇది సరే, భాష్యం చూద్దాం. భాష్యం టైం అయిపోయింది. శ్రేయాన్ ప్రశస్యతరః స్వధర్మ, श्रेयान् प्रशस्यतरः स्वो धर्मः స్వధర్మ स्वधर्मः విగుణ అపి విగత గుణ అపి विगुणः अपि विगतगुणः अपि అనుష్ఠీయమాన अनुष्ठीयमानः పరధర్మాత్ స్వనుష్ఠితాత్ సాద్గుణ్యేన సంపాదితాద్ అపి. परधर्मात् स्वनुष्ठितात् साद्गुण्येन सम्पादितादपि। ఓకే. శ్రేయాన్ అంటే ఏమిటి, ప్రశస్యతరః అంటే ప్రశంసింపదగినటువంటిది. ప్రశంసకు ప్రశస్య తరం, ప్రశస్యము అంటేనే ప్రశంసింపదగినది, ప్రశస్య తరము అంటే ఎక్కువగా, ప్రశస్య తమము అంటే మాక్సిమం అని. ప్రశస్య ప్రశస్య తర ప్రశస్య తరం. ప్రశస్యం అంటే ప్రశంసింపదగినటువంటిది. ఏమిటి, స్వధర్మ. స్వధర్మ విగుణ. విగుణ అంటే ఏంటి, ఇందాక హ్యాంగ్ మ్యాన్ ఉరి తీసేవాడు, లేకుంటే ఒక సోల్జర్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, అలాంటివి. విగత గుణ అపి. విగత గుణ అంటే ఏమిటి, కొన్ని గుణముల లోపం కొంత ఉన్నప్పటికీ కూడా అవి అనుష్ఠీయమాన, అనుష్ఠింపబడుతున్నటువంటిదై అని, అనుష్ఠింపబడుతున్నటువంటిదై స్వధర్మము పరధర్మము కంటే గొప్పది అని. పరధర్మాత్ స్వనుష్ఠితాత్, సు అనుష్ఠితాత్ అంటే ఏమిటి, సాద్గుణ్యేన సంపాదిత. సాద్గుణ్యేన అంటే
ఆ యాక్టివిటీని చాలా పర్ఫెక్ట్ గా చేసాడు అనుకోండి, సాద్గుణ్యేన కంప్లీట్ గా అన్ని గుణములు కూడా అందులో అందులో ఉన్నాయి. ఒక ఆయన ఏదో యజ్ఞం చేశాడు అనుకోండి, దానిలో ఏవేవో ఉంటాయి యజ్ఞంలో ఫలానా దాని ఇతి కర్తవ్యత అంటే ఒక ప్రొసీజర్ అంతా ఉంటుంది. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి. దాన్ని అంగము సాంగోపాంగం అంటాం. అంగము ఉపాంగం, అంగము ఉపాంగములు అని యజ్ఞాల్లో చెప్తుంటారు. సాంగోపాంగంగా జరిగింది అంతా అని. అంటే అంటే మొత్తం అన్ని కూడా ఆల్ రూల్స్ హ్యావ్ బీన్ ఫాలోడ్ అన్నట్టుగా, అన్ని కూడా దాని ప్రిస్క్రిప్షన్స్ హ్యావ్ బీన్ ఫాలోడ్ అన్నట్టుగా ఆ విధంగా చేసేది సాంగోపాంగంగా చేయడం. అయినప్పటికీ కూడా అతనికి దానికంటే తన స్వధర్మాన్ని ఆచరించడం అనేది ఒక సమాజానికి ముఖ్యం. సమాజం దృష్టితో చెప్తున్నాడు ఇదంతా కూడా, సమాజం యొక్క ఓవరాల్ కాంటెక్స్ట్ తో. ఆ విధంగా ఉన్నప్పుడే నీవు కూడా యు ఆర్ డూయింగ్ యువర్ బిట్ ఇన్ ది సొసైటీ అన్నట్టుగా. ఎందుకంటే వాడు ఏదో సన్యాసం తీసుకుంటాను కూడా అని ఉత్సాహంలో తీసుకున్నాడు అనుకోండి, చిత్తశుద్ధి లేకుండా సన్యాసం తీసుకుంటే అది ఎలా ఉంటుంది? సన్యాసం తీసుకోవడం అనేటువంటిది లక్కీలీ ఇప్పుడు ఎవడు చేయడం లేదనుకోండి. ఆ సన్యాసం తీసుకోవడం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? చిత్తశుద్ధి అనేది ఉన్నప్పుడే సన్యాసానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అది లేనటువంటి వాడు తీసుకోవడానికి వీల్లేదు. సో ఆ విధంగా ఆ సాద్గుణ్యేన సంపాదిత, ఒకవేళ బాగా సన్యాసం దీక్షలో బాగా ఉన్నప్పటికీ కూడా అది తన స్వధర్మం నుంచి ఆయన పక్కకు జరిగినాడు కాబట్టి అది సరైనది కాదు అని. ఇంకొకే ఒక లైన్ ఉన్నది. ఈ లైన్ వచ్చే మార్గం క్లాస్ లో చదువుదాం, ఇప్పటికే 3 నిమిషాలు ఎక్కువైనది. స్వధర్మే నిధనం శ్రేయ అనే మాట అనే రెండవ లైన్ ఉన్నది కదా, అది వచ్చే క్లాస్ లో చెప్పుకుందాం. ఎందుకంటే ఈ శ్లోకాన్ని మనం రాంగ్ గా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఈ కాలంలో క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మిగతా పోర్షన్ తో మనం చూసి చదవాలి. భారతంలో ఉన్నటువంటి మిగతా సందర్భాలతో కూడా చూసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ లో ఒక వాక్యాన్ని చూసేటప్పుడు ఆ టెక్స్ట్ లోనే మిగతా వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం చెప్పారు అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఇది మిగతాది నేను వచ్చే క్లాస్ లో చెప్పుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.